ఇనీషియల్గా రాష్ట్రం ప్రాతిపదిక లేదు అధ్యక్ష, నేను మళ్ళీ చెప్తాను. మొదటి 10 నెలల కాలం చాలా టాలంటోలు గడిచిపోయింది, మనకు తెలుసు. అధికారులు లేరు, ఆర్థిక ప్రాతిపదిక లేదు, మన యొక్క పద్ధతి ట్రెండ్స్ ఎట్లుంటాయో తెలియదు, పెద్ద కన్ఫ్యూజన్. 15-16వ సంవత్సరం మంచి పకడ్బందీగా మనకు ప్రాతిపదిక ఏర్పడ్డ సంవత్సరం. ఒక మార్చి నుంచి మరో మార్చి వరకు జరిగినటువంటి ప్రయాణం మన రాష్ట్రం యొక్క స్థితి ఏంది, గతి ఏంది మనకు అర్థమైంది అధ్యక్ష. అప్పుడు కూడా నేను తొందరపడలే అధ్యక్ష. ఉన్నంతలో సంక్షేమం, ఇరిగేషన్, కొన్ని ఇతర కార్యక్రమాలు తీసుకుని ముందు పోతా ఉన్నాం. మొన్న నేను 2 క్వార్టర్ల వరకు వెయిట్ చేసిన అధ్యక్ష. 15-16 అర్థమైన తర్వాత 16-17 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ దాకా, అంటే 2 క్వార్టర్స్ 6 మాసాల సమయాన్ని వేచి ఉన్న అధ్యక్ష. ఇది మనకు గ్రోయింగ్ క్యారెక్టరా, పాజిటివ్ క్యారెక్టరా, నెగిటివ్ క్యారెక్టరా, ట్రెండ్స్ ఎట్లా ఉంటాయి, మన ఎకనామిక్ గ్రోత్ ఎట్లా ఉంటుంది రాష్ట్రం అని చెప్పి చాలా ఓపికతో వేచి చూసిన. మంచి అడ్మినిస్ట్రేషన్ వల్ల, సుపరిపాలన వల్ల, క్వాలిటీ పవర్ సప్లై కావడం వల్ల రెవెన్యూస్ పెరిగి బ్రహ్మాండంగా అధ్యక్ష భగవంతుని దయతోని 15-16 సంవత్సరం మీద 16-17 సంవత్సరంలో మొదటి 6 నెలల్లో మన గ్రోత్ 21% రికార్డ్ బ్రేక్ పర్సెంటేజ్ వచ్చింది అధ్యక్ష. నోట్ల రద్దు తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు నవ్వుకుంటూ నేను అన్నా, నేను 31 జిల్లాలు చేసుకున్నా, బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది, అద్భుతమైన గ్రోత్తో ముందుకు పోతాను నేను. సడన్ మే आप ये डिसीजन लेके हमारा टांग तोड़ दिया అన్న, నేను టాంగ్ తోడు दी, నా కాలి గుర్తు, నా వేగం తగ్గించిన నేను. ఎందుకు, ఏమైంది నీకు అని చెప్పి ఇట్లా నా గ్రోత్ ఇట్లా వచ్చింది. రోజుకు 15, 16, 17 కోట్లు వచ్చేది 10, 11 కోట్లు వస్తూ ఉంది. ఒక 5-5.5 కోట్లు తగ్గింది అధ్యక్ష పర్ డే. ట్రాన్స్పోర్ట్లో ఒక 20%, 22% తగ్గింది. మిగతా అది మాత్రం యాజిటీస్గా జరుగుతూ ఉంది అధ్యక్ష. సంతోషం. ఇంకా కూడా రేపు స్టేబుల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇవాళ ప్రధానమంత్రి గారిని బలపరుస్తూ ప్రజలు తీర్పు కూడా చెప్పినారు. వారు ఇంకింత స్టబ్బర్న్గా దేశ ఆర్థిక సౌష్ఠవం కోసం ప్రయత్నాలు చేస్తారని చెప్పి మేము ఆశపడతా ఉన్నాం, కోరుకుంటున్నాం. వారు మరింత బలంగా ముందుకోవాలని చెప్పి, తద్వారా దేశం ఇన్కమ్ కానీ రాష్ట్రం ఇన్కమ్ కానీ పెరగాలి, పేదలకు మంచి జరగాలి అధ్యక్ష.